గోవింద 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 గోవింద. గోవింద 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 కళ్యాణ వెంకటేశ్వర గోవింద 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 కళ్యాణ వెంకటేశ్వర గోవింద 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 శ్రీనివాస గోవింద 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 శ్రీనివాస గోవింద నీలాద్రి నిలయవాస నిత్య కళ్యాణ కరుణామూర్తి గోవింద గోవింద తిరుమల వాస గోవింద గోవింద పూర్ణ పురుష గోవింద గోవింద తిరుమల వాస గోవింద గోవింద పూర్ణ పురుష గోవింద గోవింద తిరుమల వాస గోవింద గోవింద పుండరికానన గోవింద గోవింద చందన చర్చిత గోవింద గోవింద పాప వినాశక గోవింద గోవింద దేవ పూజిత గోవింద 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 శ్రీనివాస గోవింద 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 శ్రీనివాస గోవింద నీలాద్రి నిలయవాస నిత్య కళ్యాణ కరుణామూర్తి గోవింద గోవింద తిరుమల వాస గోవింద గోవింద ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. అత్యద్భుతమైనటువంటి ఈ వైకుంఠ ఏకాదశి మహా పర్వదినాన ఆదివరాహ క్షేత్రము కలియుగ ప్రత్యక్ష వైకుంఠమైన భూలోక వైకుంఠంలో దివ్య తిరుమల క్షేత్రంలో ఎటు చూసినా ఏది విన్నా అంతా విష్ణుమయమే, పుష్పమయమే. పుష్పాలు వేదాలకు ప్రతీకగా యోప పుష్పం వేద అంటూ వేదాలు చెబుతున్నాయి. అటువంటి సమస్తమైనటువంటి పుష్పాలతో దివ్య తిరుమల క్షేత్రం అంగరంగ వైభవంగా అలంకరింపబడి స్వామివారిని స్వర్ణ రథంలో ఊరేగింపజేస్తున్నారు సమస్త భక్తజన బృందమంతా కూడా. శ్రీదేవి అమ్మవారు, మహాలక్ష్మి అమ్మవారు సాక్షాత్తు స్వర్ణమయి. ఆమెని భరించేటువంటి స్వామి గనకట స్వామికి బంగారు రథంలో ఊరేగడం అంటే పరమప్రీతిదాయకమట. స్వర్ణమంటే పవిత్రమైనది,
అగ్నిబీజము. అటువంటి పరమ పవిత్రమైనటువంటి స్వర్ణ రథంలో స్వామివారిని ఉభయ నాంచారులతో దర్శనం చేసినంత మాత్రాన సమస్త పాపాలు దగ్ధమవుతాయట. సమస్తమైనటువంటి దిశలలోకి వెలుగులను విరజిమ్ముతూ చల్లని ఈ వేళలో స్వామివారు మలయప్ప స్వామిగా ఉభయ నాంచారులతో స్వర్ణరథంలో భక్తులను అనుగ్రహించడానికి స్వామి కదలి వస్తున్నాడు. అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఉత్తమమైనటువంటి లోహంగా స్వర్ణము మనకి వన్నెకెక్కితే అటువంటి సువర్ణ వన్నెలతో విరాజిల్లుతున్నటువంటి ఆ స్వర్ణరథం చక్కగా ప్రత్యక్ష వైకుంఠంగా మనందరికీ కూడా దర్శనాన్ని అనుగ్రహిస్తోంది. పరవైకుంఠము మామూలుగా మనం విన్నటిదైతే కలియుగ ప్రత్యక్షమ వైకుంఠంగా తిరుమలని మనం కీర్తిస్తుంటే ఆ తిరుమలలో మరొక వైకుంఠం మనం దర్శిస్తున్నాం. ఈ స్వర్ణరథోత్సవ వేళ స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురోః పాదసేవనం, ఏకాదశి వ్రతం చాపి విష్ణు సహస్రనామ పారాయణం, ఇవన్నీ కూడా దుర్లభమైనటువంటివి, అందరికీ దొరికేటువంటి అదృష్టాలు కాదు. పూర్వజన్మ పురాకృత పుణ్యలబ్ధమైనటువంటి అటువంటి దివ్య తిరుమల క్షేత్రంలో ఆ పుష్కరిణి సమీపంలో అందునా స్వర్ణరథంలో ఉభయనాంచారులతో స్వామివారిని మనం దర్శించడం అంటే ఎన్నో జన్మలలో ఎన్నో పుణ్యాలు చేస్తే తప్ప పొందనటువంటి అనంతమైనటువంటి సౌభాగ్యాన్ని పొందిన ఆడపడుచులందరూ కూడా ఈ స్వర్ణరథాన్ని లాగుతూ ఉంటారు. స్వామివారి యొక్క స్వర్ణరథానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటయ్యా అంటే ఈ స్వర్ణరథాన్ని నారీమణులు లాగుతూ ఉంటారు. చక్కగా చూడండి, అక్కడ రెక్కలు గల అశ్వాలు మనం దర్శిస్తున్నాము. ఈ అశ్వాలు కూడా రెండు కాళ్ళు ముందు రెండు కాళ్ళు పైకెత్తున్నాయి, వెనక ఒక కాలుని ముందుకి ఒక కాలుని వెనక్కి ఉంచి సంసిద్ధంగా స్వామి సేవలో నడయాడుతున్నాయి. ఆ రథం కదులుతూ ఉంటే భక్తుల మనోరథాలు నెరవేరతాయట. ఎవరైతే స్వామిని రథంలో దర్శిస్తారో ఆ భాగవతోత్తముల యొక్క మనోరథాలన్నీ కూడా స్వామివారు చెల్లిస్తారట. అక్కడ అధికారులు కూడా ఒక సూచికను చూపిస్తూ రథాన్ని కదపటానికి అక్కడ సమస్తమైనటువంటి ఏర్పాట్లను జరిపించారు. అంతేకాకుండా ఇది కాక సౌభాగ్యం, ఇదిగాక తపము అంటూ నారీమణులందరూ కూడా ఆనందోత్సాహాలతో పరమ పవిత్రమైనటువంటి స్వర్ణరథాన్ని లాగేటువంటి భాగ్యాన్ని స్వామివారు తమకు అందించారన్నటువంటి ఒక ఆనందంతో ఆ స్త్రీమూర్తులందరూ కూడా భక్తితో స్వర్ణరథాన్ని లాగుతున్నారు. ఎందుకని స్వామివారు ఈ అనుగ్రహాన్ని మన స్త్రీలకు అనుగ్రహించారు అంటే స్వర్ణం లభించేది భూమి నుంచి, భూదేవి యొక్క అనుగ్రహమే స్వర్ణం కాబట్టి సమస్త నారీజన లోకానికి స్వామివారు అనుగ్రహించినటువంటి దివ్య వరమే స్వర్ణరథాన్ని లాగటం. మిగిలిన ఏ బ్రహ్మోత్సవాలలో కూడా ఏ వాహనాన్ని కూడా స్త్రీమూర్తులు లాగడానికి కానీ మోయడానికి కానీ సరిపోదు. కానీ స్వర్ణరథం మాత్రం స్వామివారు అనుగ్రహించిన వరం. ఇరువైపులా శ్రీదేవి భూదేవులు ఉండగా శ్రీవారు మధ్యలో ఉండి సమస్తమైన పుష్పాలంకారాలను సమస్తమైన దివ్యాభరణాలను ధరించి అదిగో నానా దిక్కులలో చక్కగా అలంకరింపబడినటువంటి పుష్పమాలికలలో చక్కగా అక్కడ మామిడి తోరణాలతో పుష్పమాలలతో అలంకరింపబడిన స్వర్ణరథంలో స్వామివారు భక్తవాత్సల్యంతో భాగవతోత్తములపైన తన వాత్సల్యాన్ని కురిపించడానికి విశేషంగా తరలి వస్తున్నారు. స్వామివారి యొక్క సార్వభౌమత్యాన్ని, శ్రీ సతి తత్వాన్ని, భూదేవీనాథ తత్వాన్ని స్వామివారు స్వర్ణరథంలో ఊరేగడంలో సూచిస్తోంది. అటువంటి స్వామిని కన్నులారా మనం తనివి తీరా దర్శించి తరిద్దాం. అడుగడుగునా స్వామివారికి ఆపద మొక్కుల వాడికి అడుగడుగు దండాల స్వామికి ఆనంద కర్పూర నీరాజనాలను అందిస్తున్నారు. స్వామివారి యొక్క రథానికి 4 గుర్రాలు ఉంటాయట.
శైభ్య, సుగ్రీవ, మేఘ, పుష్ప, వలాహకాలనేటువంటి 4 గుర్రాల యొక్క శక్తిని ఈ స్వర్ణరథంలో 2 గుర్రాలుగా మార్చి జయ విజయులు స్వామివారికి ఇరువైపులా ద్వారపాలకులై ఉండగా, అలాగే దారుకుడిగా రథసారథి ఆ రథాన్ని నడిపిస్తూ ఉంటే స్వామివారికి అత్యంత ప్రియమైనటువంటి స్వర్ణరథంలో ఈ ధనుర్మాసంలో ఉభయనాంచారులతో స్వామివారు కరుణాంతరంగుడై వేదనాదాత్మక స్వరూపమైన పరబ్రహ్మ బంగారు శిఖరాల బహుబ్రహ్మమయము అనుకుంటూ అలనాడు ఆనందాల సంతసాలలో తేలియాడుతూ పాడిన అన్నమయ్య భావనల్ని స్వామివారు తన భక్తుల హృదయాలలో కలగజేస్తూ చక్కగా మెల్లగా స్వామివారు భక్తుల యొక్క మొరలను ఆలకిస్తూ కదులుతున్నారు. సంశోభితుడు సువర్ణరథరంగడోలోత్సవ సంశోభితుడు నారీమణికర కమల చలితుడు నవమన్మధుడు సువర్ణరథరంగడోలోత్సవ సంశోభితుడు నారీమణికర కమల చలితుడు నవమన్మధుడు అధికనుడు చిద్విలాసుడు శ్రీనివాసుడు శ్రీనివాసుడు సుశాంతుడు సాయం సంధ్యా సూర్యకిరణ ప్రసారణ సంజ్వలితుడు మధ్యాహ్న సంధ్యా సమయ వసంతోత్సవ సుశాంతుడు సాయం సంధ్యా సూర్యకిరణ ప్రసారణ సంజ్వలితుడు నిజ పాద కమల సంశ్రిత పాలన నిరతుడు కృపాకరుడు నిజ పాద కమల సంశ్రిత పాలన నిరతుడు కృపాకరుడు శ్రీ భూదేవి సతీ సమేతుడు శ్రీ వెంకటేశుడు శ్రీ వెంకటేశుడు నందకిశోర గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద శ్రీ శ్రీనివాస గోవింద సకల కళ్యాణ సద్గుణ నిలయుడు సత్యధర్మ సంరక్షకుడు సర్వదేవతా సార్వభౌముడు సతత కరిరాజవరదుడు సకల కళ్యాణ సద్గుణ నిలయుడు సత్యధర్మ సంరక్షకుడు సర్వదేవతా సార్వభౌముడు సతత కరిరాజవరదుడు చిన్మయానంద సుధా సుందరుడు చిదచిదేశుడు చిన్మయానంద సుధా సుందరుడు చిదచిదేశుడు పరమైశ్వర్య పరిపూర్ణుడు
శ్రీనివాసుడు నందకిశోర గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద శ్రీ శ్రీనివాస గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే. ఇహపర సుఖాలను ప్రాప్తింపజేయేటువంటి స్వామివారి యొక్క ఉత్సవాలలో ఈ రథోత్సవం అన్నది అత్యంత మహోత్కృష్టమైనది. అందున స్వర్ణరథంలో స్వామివారి యొక్క దర్శనం ద్వారా రథాన్ని అధిరోహించినటువంటి కేశవుణ్ణి దర్శించటం వల్ల పునర్జన్మ ఉండదుట. అంతేగాక ఉపనిషత్తులలో విజ్ఞాన సారథిర్యస్తు మన ప్రగ్రహవాన్నర శోకధ్వన పరమాప్నోతి తద్విష్ణో పరమం పరం. పరమపదమైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క చరణాలను చేరాలంటే ఈ జీవాత్మయే రథారూఢైనటువంటి స్వామిగా అయితే, దేహం రథమైతే, బుద్ధి సారథి అయితే, మనస్సు పగ్గాలైతే, ఈ దేహరథము ఇంద్రియములనబడేటువంటి గుర్రాల చేత ఏడవబడుస్తుంటే ఆ విజ్ఞానాన్ని కలిగినటువంటి బుద్ధి అశ్వాలను వశపరుచుకొని, అంటే మనస్సుని వశపరుచుకొని సంసార సాగమనేటువంటి ఈ దుఃఖ సాగరాన్ని సర్వవ్యాపకుడైనటువంటి శ్రీమాన్నారాయణుడి యొక్క విష్ణుస్థానమైనటువంటి గమ్యస్థానాన్ని చేరడానికి స్వామే మన మనస్సులకి రథసారథిగా నడిపిస్తున్నాను అంటే మన హృదయాలలో స్వామిని నిలుపుకొని దేహరథాన్ని నడిపించాలని ఈ రథోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశాన్ని స్వామివారు తెలియజేస్తున్నారు. చూడండి, ఆ కరిరాజవరదుడు స్వామివారు అలనాడు లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే అంటూ కరిరాజు ప్రార్థన చేస్తే గజేంద్రుణ్ణి రక్షించారు కాబట్టి ఆ గజరాజులు స్వామివారిని సేవించటంలో తరిస్తూ ఈ సేవని, ఈ భాగ్యాన్ని ఎల్లప్పటికీ మాకు ప్రసాదించమని స్వామివారి యొక్క స్వర్ణరథం ముందుగా కదలాడుతున్నాయి. అంతేగాక అశ్వాలు, వృషభాలు, మానవులందరూ కూడా స్వామివారి యొక్క సేవలో తరిస్తున్నారు. తిరువీధులలో తిరిగేటువంటి ఆ శ్రీ విభుడు అపరంజి రథం పైన ఇరుదెసలా ఇందిర, భూదేవి అమ్మవార్లు ఉండగా తన భక్తులను అనుగ్రహిస్తడానికి తరలి వస్తున్నారు. అటువంటి స్వామివారి యొక్క ఈ స్వర్ణరథ సేవలో భక్తులందరూ కూడా స్వామి దర్శనం కోసమై నిరీక్షిస్తూ, స్వామివారి దర్శనాన్ని చేసుకోవడానికి పరితపిస్తూ ఈ సంధ్యా సమయంలో, అందున మనకి ఈ ధనుర్మాసంలో స్వామివారి యొక్క గర్భాలయంలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పాబై ప్రబంధాన్ని పఠనం చేస్తారు. చూడండి, ఆనంద నిలయ దివ్య విమాన గోపురాన్ని ఇప్పుడు మనం దర్శిస్తున్నాము. ఈ విమాన గోపురము అదేవిధంగా ఆ స్వర్ణరథము రెండు ఒకే విధంగా మనకి దర్శనమిస్తున్నాయి. ఒక రకంగా ఈ ఆనంద నిలయ దివ్య విమాన గోపురం స్వామివారి యొక్క కిరీటాన్ని తలపిస్తుంటే, ఆ స్వర్ణరథం పైన ఉన్నటువంటి స్వర్ణ ఛత్రాన్ని కూడా మనం దర్శిస్తున్నాము. ఈ స్వర్ణ ఛత్రాన్నిట స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి కళ్యాణ కట్ట సంఘం వారు మొట్టమొదట ఆ స్వర్ణ ఛత్రాన్ని, కేతనాన్ని అలంకరిస్తారట. స్వామివారు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించారు. అందరినీ సమదృష్టితో చూసేటువంటి పరమాత్మ స్వరూపం శ్రీనివాస పరమాత్మ. ఈ స్వర్ణరథం పైన రామ, కృష్ణ, ఆంజనేయ, గరుడ, వరాహ, కచ్చపమైనటువంటి ఆ చిత్రాలన్నిటిని కూడా చక్కగా
మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉంటాయి మనందరం వీక్షించినట్లయితే. అటువంటి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవంలో బంగారు కొండల పరమాత్ముడై శ్రీవేంకటగిరి శిఖరము ఛాయలాగా ఈ స్వర్ణరథం మనకి కనపడింది కదా. మరి ఇందాకేమో ఆనంద నిలయ దివ్య విమాన గోపురాన్ని మనం దర్శించాం. వెంటనే స్వర్ణరథాన్ని చూసినప్పుడు మన మనసులకు ఏమని అనిపించింది? ఆ ఆనంద నిలయ దివ్య విమాన గోపురం యొక్క ఛాయగా కనపడటం లేదా? అటువంటి ఆనంద నిలయ దివ్య విమానాన్నే బయటకు తీసుకొచ్చాడు స్వామివారు తన భక్తుల కోసం. తానే గుడి వెడలి బయటకొచ్చి ఆ బంగారు రథంలో ఉభయ నాంచారులతో దర్శనమిస్తున్నారు. ఆనంద నిలయంలో గనక స్వామిని దర్శనం చేసుకుంటే కేవలం మూల విరాట్టుని మాత్రమే మనం దర్శనం చేసుకోగలం. కానీ ఈ బంగారు రథమే ఆనంద నిలయ గోపురమై తనతో పాటుగా ఉభయ నాంచారుల యొక్క దర్శన భాగ్యాన్ని కూడా తన భక్తులకు అనుగ్రహిస్తున్నారు. భాగవత వాత్సల్యాన్ని స్వామివారు ప్రదర్శిస్తున్నారంటంలో ఎటువంటి సందేహము లేదు. భక్తపక్షపాతి స్వామివారు. భక్తులు గోవింద నామాలనేటువంటి పసిడి పగ్గాలతో ఆ స్వామివారిని లాగుతూ ఉంటే శ్రీభూనీళా సమేతుడై వెంకటరమణుడు ఆ విశ్వక్సేనుల వారి యొక్క రథసారథ్యంలో దారకుడు రథాన్ని నడిపిస్తూ ఉంటే స్త్రీమూర్తులు భక్తితో గోవింద నామస్మరణతో ఆ రథాన్ని లాగుతూ ఉంటే చల్లగా మెల్లగా కదలాడుతున్న స్వామివారి యొక్క దివ్య రూప సందర్శనం మనందరికీ కూడా నయనానందకరం. చూడండి, అక్కడ ధ్వజస్తంభాన్ని చక్కగా సుగంధభరిత పుష్పమాల శోభితమై మనోజ్ఞమై కనువిందు చేస్తోంది ఆ ధ్వజస్తంభం. ధ్వజస్తంభ దర్శనం చేత కూడా మనం స్వామివారి యొక్క దర్శనాన్ని పొందిన వారము ఉంటాముట. కాబట్టి మనమందరం కూడా గోవిందనామస్మరణతో ధ్వజస్తంభ దర్శనాన్ని చేసుకుందుముగాక. ఎక్కడెక్కడ వాళ్ళు కూడా ఈ ధ్వజస్తంభాన్ని చూడడం ద్వారా ఆనంద నిలయంలో ఉన్న మూల విరాట్టైనటువంటి స్వామివారి దర్శనం చేసుకున్న ఫలితాన్ని స్వామివారు అనుగ్రహిస్తారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ స్వామివారిని మనందరం స్మరణ చేస్తూ ఈ స్వర్ణరథంలో ఉన్న స్వామిని మనందరం సేవించడం ద్వారా స్వామి అనుగ్రహాన్ని పొందుతాం. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే, ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే, వెట్టదీర నిరుదరును విసరరే చెల్లు, బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే.
కప్పురపు గంధబొడి కడునిట్టే మెత్తుకుని కొప్పు దూవి ముడిచెను గొజ్జంగులెల్లా కప్పురపు గంధబొడి కడునిట్టే మెత్తుకుని కొప్పు దూవి ముడిచెను గొజ్జంగులెల్లా తెప్పలుగా నిల్చుకొని తిరుమేన సొమ్ములెల్లా తెప్పలుగా నిల్చుకొని తిరుమేన సొమ్ములెల్ల దప్పిదేర విడనీరే తలకొని చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే అలమేలు మంగను ఉరమందు ఇట్టెనించుకుని తులసి దండలు మోచే నిలువునను అలమేలు మంగను ఉరమందు ఇట్టెనించుకొని తులసి దండలు మోచే నిలువునను చలరేగి ఆరగించే శ్రీ వెంకటేశ్వరుడు చలరేగి ఆరగించే శ్రీ వెంకటేశ్వరుడు కొలువున్నాడు మోహాలు గుప్పరే చెలులు బంగారు దేవదేవ జగన్నాథ ప్రసీద పురుషోత్తమ పరిపాలయ మాం భక్తం శరణాగత వత్సలః. శ్రీ వెంకటేశ్వర స్వామివారు కరుణాంతరంగుడు. భక్తులు స్వామిని లాలించి ఊయలలూపుతూ స్వామివారు తన భాగవత వాత్సల్యాన్ని ప్రసాదిస్తుంటే ఈ సువర్ణ రథరంగ డోలోత్సవంలో వేదనాదాత్మక స్వరూపమైన పరబ్రహ్మ స్వరూపంగా స్వామివారు తన అనుగ్రహాన్ని నలుదిశలా తన భక్తులపైన ప్రసరింపజేస్తూ భాగవత పరాధీనుడై భక్తవత్సలుడై బంగారు శిఖరాల పరమాత్మగా ఆర్తులకు కొంగు బంగారమై కొండల రాయడై ఆ కొండంత దేవుడే తన భక్తుల కోసం అర్చావతార స్వరూపంగా ఆనంద నిలయ దివ్య విమానాన్ని వదలి గుడి వెడలి బయటకి వచ్చి ఉభయ నాంచారులతో భక్తులను అనుగ్రహిస్తున్నారు. అదిగో అక్కడ దారుకుణ్ణి మనం దర్శిస్తున్నాం. రథసారథి పగ్గాలను పట్టుకొని పుష్పమాలికను ధరించి 2 గుర్రాలని కూడా సక్రమంగా సరైనటువంటి నిర్దేశంతో మార్గనిర్దేశనం చేస్తూ స్వామివారికి అలసట కలగకుండా ఆ రథాన్ని తన నైపుణ్యంతో కదిలిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అత్యంత ప్రియమైన స్వర్ణ రథోత్సవంలో స్వామివారు చక్కగా వసంతాల సంతసాల తేలుతూ ఉభయ దేవేరులతో భక్తుల మొరలను ఆలకిస్తూ తిరుమాడ వీధులలో ఉభయ నాంచారులతో భక్తులను అనుగ్రహిస్తున్నారు. అలనాడు అన్నమయ్య కనకపు తేరదే గరుడధ్వజమదే అంటూ ఆడి పాడినటువంటి ఆ భక్త శిఖామణి అన్నమయ్య వేషధారణలో మనం ఇందాక ఒక భక్తుణ్ణి కూడా దర్శించాము. స్వామివారు భక్తుల యొక్క భావన సామ్రాజ్యంలో వారి యొక్క మనోరథాలను నెరవేర్చడానికి తాను ఉభయ దేవేరులతో స్వర్ణరథంలో ప్రత్యక్షమై భక్తజన సంరక్షకుణ్ణంటూ ఈ స్వర్ణరథంలో తిరుమాడ వీధులలో నడయాడుతున్నారు.
3 అంతస్తులుగా ఉన్నటువంటి ఈ స్వర్ణరథం సమస్తమైనటువంటి దేవతా పరివారంతో మనకి దర్శనమిస్తోంది. నారసింహ, వరాహ, గరుడ, వైకుంఠనాథ, పరవాసుదేవమూర్తులు ఆ స్వర్ణ రథంలో మనకి దర్శనమిస్తున్నారు. పైన స్వర్ణ ఛత్రము, స్వర్ణ కేతనాన్ని మనం దర్శిస్తున్నాం. ఆనంద నిలయ శిఖరమే సాక్షాత్తు కదలి వస్తుందా అన్నట్లుగా ఈ స్వర్ణరథం మనకి దర్శనమిస్తోంది. నందనందనుడు బంగారు తేరులో సమస్త గంధర్వమూర్తులు, దేవతా చక్రవర్తులు, ఋషులు, ద్వారపాలకులు స్వర్ణరథంలో స్వామిని సేవిస్తుంటే సకల చరాచర సృష్టికి సారథి అయినటువంటి స్వామి తాను రథంలో ఊరేగుతూ తన భక్తులను కాపాడడానికి తరలి వస్తున్నారు. గోవిందనామ ఘోషతో మారుమ్రోగుతున్న తిరుమల దివ్య క్షేత్రము వేద నాదలోలుడైనటువంటి స్వామి ఆ గోవింద నామాలకు పరవశమైపోతున్నారు. భక్తులు అడుగుతున్నటువంటి వరాలన్నిటినీ అరక్షణం కూడా ఆలోచించకుండా అనుగ్రహిస్తూ కదలి వస్తున్న కరుణాంతరంగుడు శ్రీనివాసుడు. ఆ స్వర్ణరథంపై గుర్రాలు, ఏనుగులు, కమలాలు, కమలపీఠము, ఆ కమలపీఠం పైన శ్రీవారి పాదపీఠాలు మనకి మనోజ్ఞంగా దర్శనమిస్తున్నాయి. అపరంజి రథం పైన తిరుమల దివ్యక్షేత్రంలో స్వామివారు తరలి వస్తున్నారు. భక్త శరణాగతి చేసినటువంటి భక్తులందరినీ అనుగ్రహించేటువంటి వరదాన ప్రదాయకుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దర్శనం ఈ ముక్కోటి దేవతలు సైతం స్వామి దర్శనం కోసం పరితపిస్తుంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజున అందున వైకుంఠంలో ఉత్తర ద్వారాలు తెరిచేటువంటి ఈ రోజున ఉత్తర ద్వార దర్శనాన్ని తన భక్తులకు అనుగ్రహిస్తూ తన దగ్గరకి రాలేనటువంటి భక్తులకు తానే వారి దగ్గరకు వచ్చి దర్శనమిస్తున్నటువంటి అనంతమైన దయాపరిపూర్ణుడు శ్రీనివాసుడు. సమస్త భువనాధీసుడై, సమస్త అలంకార పరిపూర్ణుడై, దివ్యమంగళ స్వరూపుడై, స్వర్ణాభరణ వజ్ర వైఢూర్య రత్నాభరణ శోభితుడై, పరబ్రహ్మస్వరూపుడై, అవ్యక్తుడై, అచ్యుతుడై, అనంతుడై, అర్చావతారమూర్తిగా పుష్పమాలాంకృత విరాజమానుడైనటువంటి భక్తుల యొక్క పాపరాశిని కర్పూర హారతిలా కరగజేస్తాడు అంటూ తెలియజేయడానికి అడుగడుగున శ్రీవైఖానస కైంకర్యపరులు స్వామివారికి ఆనంద కర్పూర నీరాజనాలను అందజేస్తున్నారు. నవగ్రహ జ్వలానాయకుడై సప్తశైల విశాల పన్నగ ఫణిఫణాగ్ర విభూషణుడైనటువంటి స్వామివారి యొక్క ఆదిశేషుని పడగే ఈ వెంకటాచల పర్వతం. అటువంటి సప్తశైల విశాలమైనటువంటి ఆదిశేష ఫణాగ్రం పైన స్వామివారు విరాజమానుడై ఆనంద ప్రవర్ధమానుడై దివ్య శోభతో సర్వమంగళదాయకుడై సకల కళ్యాణ గుణ నిలయుడై సర్వదేవతా సార్వభౌముడై పరమ ఐశ్వర్య ప్రదాయకుడై నారీమణి కరకలిత చలితుడై నవమన్మద స్వరూపంలో స్వామివారు ఆనంద నిలయ దివ్య విమానంలో విరాజమానమై ఉంటే అదిగో భక్తులందరూ చక్కగా ఈ వైకుంఠ ఏకాదశి రోజున స్వామి దర్శనానికి వెళ్ళే వాళ్ళు కొందరైతే స్వామి దర్శనాన్ని చేసుకొని వెండి వాకిలి నుంచి బయటకు వస్తున్నటువంటి వారు మరికొందరు. వారి యొక్క సౌభాగ్యం, వారి యొక్క జన్మ ధన్యం కదా అనుకుంటూ పరమానందంతో ఆనంద నిలయవాసుని దర్శనం చేసుకుని భక్తులు ఆ గుడి వెడలకి వస్తూ ఉంటే చూడండి, అక్కడ నారీమణులందరూ కూడా ఆనందోత్సాహాలతో స్వామి రథాన్ని లాగాలి అంటూ వారు తన్మయత్వంతో పరవశిస్తూ లాగుతున్నారు. దీనిలో భేదం లేదు. అధికారులైనా అనధికారులైనా పండితులైనా పామరులైనా స్వామి భక్తి ముందు అందరూ సమానమే. చక్కగా ధగద్ధగాయమానంగా మెరిసిపోతున్నటువంటి ఆ స్వర్ణ రథ సారథిని, అదేవిధంగా ఆ అశ్వాలను కూడా మనం దర్శిస్తున్నాం. అశ్వం వేగానికి ప్రమాణం. మన మనస్సులు వేగంతో పయనిస్తూ ఉంటే
ఆ వేగాన్ని అదుపు చేయడానికి దారుకుడైనటువంటి రథసారథి మన జీవితాలను మన దేహాన్ని నడిపించాలంటే ఈ హృదయం అనేటువంటి రథంలో స్వామిని మనం ప్రతిష్ఠ చేయాలట. ఆ స్వామి కూడా సర్వాలంకార భూషితుడై ఉభయ నాంచారులతో శ్రీవైఖానస ఆగమం చెప్పినటువంటి విధంగా స్వామి యొక్క అర్చనలు మన హృదయంలోనే మానసిక పూజ ద్వారా చేయడం ద్వారా మనందరం తరిస్తామంటూ అదిగో స్వామివారి యొక్క స్వర్ణ రథం ఆ తిరుమాడ వీధులలో దక్షిణమాడ వీధికి చేరింది. భక్తులందరూ చక్కగా అక్కడ స్వామివారి యొక్క దర్శనం కోసం వేచి చూస్తూ గోవిందా గోవిందా అంటూ స్వామిని చూసి ఆనందోత్సాహాలతో గోవింద నామస్మరణతో పులకిస్తున్నారు. కమనీయ రస చిద్విలాసుడైనటువంటి శ్రీనివాసుని చూడగానే పలుకని హృదయం ఉంటుందా? స్వామివారి యొక్క శఠగోపాన్ని కూడా అక్కడ మనం దర్శిస్తున్నాం. స్వామివారి యొక్క పాదద్వయాన్ని మనం దర్శిస్తున్నాం. స్వామివారు అలంకరించుకున్న దివ్యమాల పుష్పమాలికలను దర్శిస్తున్నాం. పరమాత్మ స్వరూపం మనకి సకలంగా నిష్కళంగా ఉంటుంది. అంటే స్వామి సశరీరంగా అశరీరంగా కూడా పరమాత్మ స్వరూపం భాసిల్లుతుంది. అటువంటి పరమాత్మ స్వరూపం తన భక్తుల కోసం మలయప్ప స్వామిగా అనుగ్రహిస్తుంది. చెలి నీ రూపు భావించి నివ్వెరగందే చేరి ఆరామములోన చెక్కు చేతి తోడ చెలి నీ రూపు భావించి నివ్వెరగందే ఈ రీతి కానుక నీకు నిచ్చి ఒప్పగించితిమి ఈ రీతి కానుక నీకు నిచ్చి ఒప్పగించితిమి తారు కానలన్నీయును తలచు
వెంకటరమణ గోవింద గోవింద. తిరువీధుల మెరసి దేవదేవుడు గరిమలమించిన సింగారము తోడను అంటూ ఆడి పాడిన అన్నమయ్య సాక్షిగా గర్భగుడిలో దైవాంశ మాడవీధుల్లో ఊరేగుతున్న ఒక అద్భుతం ఈ సువర్ణ రథరంగ డోలోత్సవం. భక్తుల కళ్ళ ముందు స్వామి ఊరేగుతుంటే భక్తులు తమ విన్నపాలను ప్రత్యక్షంగా స్వామికి మనవి చేసేటువంటి ఈ అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని మనం దర్శిస్తున్నాం. సంసారం అనేటువంటి సరస్సులో మొసలి కర్మ అయితే, గజరాజు జీవుడైతే సంసారము నుండి కర్మ నుండి విముక్తి చెందించే ప్రసాదించేటువంటి శ్రీ మహావిష్ణువు అదిగో సువర్ణ రథంలో కదలి వస్తున్నాడు. తన భక్తుల సంసార బంధం నుండి కర్మబంధం నుండి విముక్తి చేయడానికి ఆ దేవదేవుడు శ్రీ వెంకటనాథుడు తరలి వస్తున్నాడు సువర్ణ రథరంగ డోలోత్సవ సేవలో. అటువంటి రథారూఢుడైనటువంటి స్వామిని దర్శించడం ద్వారా ఎంతటి పెద్ద సమస్యకైనా పరిష్కారం లభిస్తుందిట. గోవిందనామ స్మరణతో మనం స్వామిని భక్తితో వీక్షించినంత మాత్రాన స్వామికి మనం మనవి చేసిన సమస్యలను పరిష్కరించి పటాపంచలు చేస్తాడట. దానికి సాక్షిగా గజరాజులు ఆ సువర్ణ రథానికి ముందుగా నడయాడుతున్నాయి. అనంతకోటి సూర్యప్రభల తేజస్సుతో విరాజిల్లుతున్నటువంటి శ్రీ వెంకటేశ్వరుడు చండ ప్రచండమైనటువంటి సూర్య తేజస్సుతో వెలిగే సూర్యుని సైతం నియంత్రిస్తూ, సూర్యుడు కర్మసాక్షి అయినప్పటికీ ఆ సూర్యుడిని శాసించి ఆ తీవ్రతను కూడా, సూర్యుని యొక్క ఆ తేజమైనటువంటి ఆ తీవ్రతని కూడా తగ్గిస్తూ చల్లగా మెల్లగా తన భక్తులకు ఏ కష్టం లేకుండా స్వామివారు ఆ రథంలో మెల్లగా ఊయల లూగుతున్నట్లుగా డోలోత్సవం జరిపించుకుంటూ రథడోలోత్సవంలో స్వామివారు నడయాడుతున్నారు. భక్తుల యొక్క అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టేటువంటి ఈ సువర్ణ రథరంగ డోలోత్సవంలో బంగారం అంటే, స్వర్ణం అంటే అగ్నిబీజం, పరమ పవిత్రమైనది. దానికి ఎటువంటి అపవిత్రత బంగారానికి ఉండదు. కాబట్టే బంగారు తల్లులైనటువంటి మాతృమూర్తులైనటువంటి స్త్రీమూర్తులు పవిత్రతకు సంకేతంగా స్వామివారు పవిత్రమైనటువంటి స్వర్ణమయమైనటువంటి ఈ రథాన్ని ఆ స్త్రీమూర్తుల చేత లాగబడుతూ స్వామివారు నడయాడుతున్నారు. స్వామివారు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ప్రతి పునర్వసు నక్షత్రానికి అయోధ్య నగరంలో సీతమ్మ తల్లితో కలిసి ఊరేగుతూ భక్తుల యొక్క కష్టాలను తెలుసుకునేవాడట. అదేవిధంగా వెంకటాద్రి రాముడు కూడా ఉభయనాంచారులతో తన భక్తుల యొక్క విన్నపాలను వినడానికి వేంచేశారు. విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమ తెర పైకెత్తవేలయ్యా అంటూ అన్నమయ్య పాడారు. ఏమయ్యా మా విన్నపాలు వినవయ్యా స్వామి అని అన్నమయ్య అడిగాడని కాబోలు స్వామివారు భక్తుల యొక్క విన్నపాలు వినడానికి ఈ సువర్ణరథంలో వేంచేశారు. ఆనంద నిలయంలో రెప్పపాటు జరిగే దర్శనానికే మురిసిపోయేటువంటి భక్తజనం ప్రత్యక్ష దైవం ఊరేగుతూ దర్శనాన్ని అనుగ్రహిస్తుంటే మహత్తరమైనటువంటి అనుభూతితో ఆ భక్తజనులందరూ కూడా గోవిందనామస్మరణతో పునీతులవుతున్నారు. రథరంగ డోలోత్సవం లోక కళ్యాణకరం. పావనుడైనటువంటి పరమాత్మను దర్శించే శక్తి లేనటువంటి తన భక్తులను పునీతుల్ని చేయడానికి సపరివారంగా స్వామివారు వేంచేశారు. ఊరంతా వాడవాడలా ప్రసరించినటువంటి దేవదేవుడి యొక్క కాంతుల మెరుపులు ప్రకృతిని సైతం పులకింపజేసి చల్లగా చేస్తున్నాయి. ఇక్కడ అందరూ ఒకటే, అంతా ఒకటే.
మన మనస్సులో స్వామి పట్ల అనన్యమైనటువంటి భక్తి చింతనతో ఉంటే స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మనం అనుభూతి చెందగలుగుతాము. అనంతమయుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి సేవించడానికి సకల దేవతా పరివారము, ఆ సార్వభౌముణ్ణి కీర్తించడానికి ఇంద్ర, అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశానులైనటువంటి అష్టదిక్పాలకులతో పాటుగా సగర మాందాతలైనటువంటి షట్చక్రవర్తులతో పాటుగా ప్రహ్లాదుడు లాంటి భక్త జన సందోహమంతా స్వామి యొక్క నిత్య సూరులు సైతం స్వామి యొక్క సేవలో విశ్వక్సేనుల వారు సర్వసైన్యాధ్యక్షులై ఈ స్వర్ణరథాన్ని నడిపిస్తూ ఉంటే కరుణారస కిరణాలను స్వామివారు వెన్నెల కురిపిస్తూ వెదజల్లుతూ వెంకటేశుడే శ్రీరాముడై త్రేతాయుగంలో రథమెక్కి రావణుణ్ణి సంహరించారు. శ్రీకృష్ణుడై పార్థసారథి అయి కురుక్షేత్రంలో పాంచజన్య చైత్ర రవాలు వినిపించారు. అంతేకాకుండా ఈ రథంలోనే సత్యభామా సమేతుడై నరకాసురుణ్ణి సంహరించి జనులందరికీ కూడా సంతోషాన్ని అనుగ్రహించారు. సాందీపుని పుత్రులను పునరుజ్జీవులని చేసింది కూడా స్వామివారు ఈ రథంలోనే. సత్యభామా సమేతుడై రథ డోలోత్సవంలో అమరేంద్రుడైనటువంటి ఇంద్రుణ్ణి జయించి పారిజాత వృక్షాన్ని భువికి తీసుకొచ్చాడు. అనంతానంత భగవత్ లీలలను స్వామివారు రథస్థుడయ్యే నిర్వర్తించారు. రథస్థుడయ్యే స్వామివారు భగవద్గీతామృతాన్ని పంచారు. అటువంటి భగవద్గీత పుట్టినటువంటి ఆ మార్గశిర మాసం తానేనని, తానే వేదమని, తానే భగవద్గీతని భగవంతుడు చెప్పినటువంటి వాక్కుకి నిదర్శనంగా స్వామివారు ఈ స్వర్ణరథోత్సవంలో తన భక్తులైన కోటాను కోట్ల భక్తుల యొక్క సంకల్పాలను, అర్థాన్ని, వారి యొక్క జీవితాలకు పరమార్థాన్ని అనుగ్రహిస్తూ వెంకటేశ్వరమూర్తి అయి కలియుగ అవతారమూర్తి అయినటువంటి స్వామివారు అనుగ్రహిస్తున్నారు. జగన్నాథుడి రథయాత్ర ఒక ఎత్తైతే శ్రీ వెంకటేశ్వరుని యొక్క స్వర్ణరథం మరొక ఎత్తు. మహాభారతంలో శ్రీమన్నారాయణుడు రథంలో ఊరేగినట్లుగా తెలియజేయబడింది పురాణాల ద్వారా. దాసీ జనమంతా కూడాట శ్రీమన్నారాయణుణ్ణి పుష్పాలతో స్వాగతం చెబుతూ ఉంటే స్వామివారు నడయాడి భక్తుల యొక్క అభీష్టాలను నెరవేర్చారు. అదిగో స్వామివారు మరొక తిరుమాడ వీధిలోకి తరలి వెళుతున్నారు. ఆదివరాహ క్షేత్రము, భూవరాహ క్షేత్రమైనటువంటి శ్వేతవరాహ క్షేత్రమైనటువంటి ఈ తిరుమల దివ్యక్షేత్రంలో వరాహ స్వామివారికి స్వామివారిచ్చినటువంటి వరం ఏమిటయ్యా అంటే, ఈ కలియుగంలో మానవులు ఎవరైనా సరే నా దర్శనానికి రావడానికి పూర్వము మీ దర్శనం చేసుకునే నా దర్శనానికి రావాలి అంటూ తెలియజేశారు. ఆ వరాన్ని వరాహస్వామి వారికి అనుగ్రహించారు. ఎందువలనంటే శ్రీ వెంకటేశ్వర అవతారానికి పూర్వమే భూదేవి అమ్మవారిని కాపాడడానికి వచ్చినటువంటి శ్వేతవరాహ రూపము భూదేవి అమ్మవారి యొక్క ప్రార్థన వల్ల ఈ వెంకటాచల పర్వతం పైనే ఆ భూదేవి అమ్మవారితో వసిస్తూ ఉంది. అటువంటి వెంకటాచల పర్వతం పైన తాను వసించడానికి వరాహస్వామి వారి యొక్క ఆదేశాన్ని స్వీకరించి ఆ వరాహస్వామి వారికి అనుగ్రహించినటువంటి వరం కాబట్టి మనమందరం కూడా వరాహస్వామి వారి దర్శనానంతరమే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం స్వీకరించాలి. చక్కగా అడుగడుగు దండాల వాడికి ఆపద ముక్కుల వాడైన శ్రీనివాస పరమాత్మక అదిగో ఆనంద కర్పూర నీరాజనాలను అందజేస్తున్నారు. మన చేతికి చిక్కెను మగువలా
తలాలా ఉప్పుచు కృష్ణుడు ఆడే ఉట్టులు కొట్టినదే గొప్పున పట్టగదరె గొల్లె తలాలా అప్పురపు పాలు వెన్నలారగించి వారపట్టి అప్పురపు పాలు వెన్నలారగించి వారపట్టి తప్పి తీసుకోరమ్మ అయ్యలో లాలా మన చేతికి చిక్కెను మగువలాలా వినయాన వేడు కోరి వేడి కాంతలాలా మన చేతికి చిక్కెను మగువలాలా ఇంటింటి వాకిట వచ్చి ఇది చక్కిలాలు తీసి అంటి పెనగులాడరే అంగనలాలా ఇంటింటి వాకిట వచ్చి ఇది చక్కిలాలు తీసి అంటి పెనగులాడరే అంగనలాలా దండయై గోపాలులు తాను పరుగులు పెట్టి దండయై గోపాలులు తాను పరుగులు పెట్టి వెంటనే తగులరమ్మ వెలదులాలా మన చేతికి చిక్కెను మగువలాలా వినయాన వేడు కోరి వేడి కాంతలాలా మన చేతికి చిక్కెను మగువలాలా కాకుసేసి చన్నులంటి కాగిలించుకొనవచ్చి ఏకతాలకు తీయరే ఇంతులాలా కాకుసేసి చన్నులంటి కాగిలించుకొనవచ్చి ఏకతాలకు తీయరే ఇంతులాలా ఈకడాల మేల్ మంగనేలి శ్రీ వెంకటేశుడు ఈకడనల మేల్ మంగనేలి శ్రీ వెంకటేశుడు మేలి కోరికిచ్చి ముక్కరి వెలుతులాలా మన చేతికి చిక్కెను మగువలాలా వినయాన వేడు కోరి వేడి కాంతలా ఓం నమో వెంకటేశాయ. స్వామి పుష్కరిణీ స్నానం సద్గురో పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి విష్ణు సహస్రనామ పారాయణం. త్రయీం అత్యంత దుర్లభం అన్నారు. స్వామి పుష్కరిణీ స్నానం ఇందాక మనం చెప్పుకున్నట్లుగా 3 కోట్ల దేవతలు వైకుంఠ ద్వారం వద్ద శ్రీమన్నారాయణుడి యొక్క దర్శనం కోసం వేచి చూస్తూ ఈ స్వామివారి యొక్క అనుగ్రహం కోసం సకల దేవతలు కూడా వేచి చూసేటువంటి ఈ తరుణంలో స్వామి పుష్కరిణిలో ఎవరైతే స్నానం చేసి మామూలు ఏకాదశి వ్రతం ఒక ఎత్తైతే
ఈ ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని దీనికే పుత్రదా ఏకాదశి అని కూడా పేరు. ఎవరైతే యథాశక్తిగా ఆచరిస్తారో, అలాగే ఎవరైతే ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణాన్ని చేస్తారో, సద్గురువుల యొక్క పాదసేవను చేస్తారో, వారు వారి జన్మలో జీవితంలో ఉత్కృష్టమైనటువంటి సాధనమైన మోక్షాన్ని పొందగలుగుతారు. ఎందుకంటే ఆ మోక్షమే స్వామివారి యొక్క పాద సేవ. మనకి స్వామివారు బృహద్రూపమై జగత్పూర్ణమై శ్రేష్టమైనటువంటి పరమాత్మ స్వరూపంగా యజ్ఞపురుషుడైనటువంటి శ్రీయుకుడై శేషపర్యంకం పైన శయనించి ఉండేటువంటి పరమాత్మకి మనం ఏ విధంగా అర్చనాది కైంకర్యాలని జరపగలం? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని శాస్త్రోక్తంగా అర్చించడానికి బ్రహ్మాదులకు కూడా శక్యం కాదుట. మరి మామూలు మానవ మాతృలమైనటువంటి మనం ఆ స్వామిని ఏ విధంగా అర్చించాలి అంటే కలౌ స్మరణాత్ ముక్తి అన్నారు. ఈ కలియుగంలో స్మరణ ద్వారా మనం స్వామి సన్నిధిని చేరుకోగలుగుతాము. అటువంటి స్వామికి విశేషమైనటువంటి ఉత్సవాలను నిర్వర్తిస్తూ ఉంటారు. బ్రహ్మోత్సవాలలో కూడా శేష, హంస, సింహ, ముత్యపు పందిరి, కల్పవృక్ష, సర్వభూపాల, పల్లకి, గరుడ, హనుమాన్, గజ, సూర్య, చంద్ర, రథ, అశ్వ వాహనాలుగా నిర్వర్తిస్తారు. ఈ ఉత్సవాల పరమార్థం ఏమిటయ్యా అంటే మన మనస్సుని కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలనబడేటువంటి అరిషడ్వర్గాలకి దూరం చేసి ధర్మార్థ కామ మోక్షాలనబడేటువంటి సన్మార్గాల ద్వారా భగవత్ సన్నిధిని చేరుకోవటం కోసమే ఈ లక్ష్య సాధనతోనే మానవులమైన మనమందరం కూడా స్వామికి ఉత్సవాలను జరిపిస్తూ ఉంటాం. వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. కాబట్టి అటువంటి క్షేత్రంలో స్వామికి జరిగేటువంటి ఈ సువర్ణ రథరంగ డోలోత్సవంలో చక్కగా స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుతూ స్వామివారు నడయాడుతుంటే భక్తులందరూ వారి యొక్క సంకల్పాలను, వారి యొక్క ఆర్తత్రాణ పరాయణత్వాన్ని కలిగినటువంటి స్వామికి వారి యొక్క ఆర్తిని తెలియచేస్తూ తమ యొక్క సమస్తమైనటువంటి బాధలను ఉపశమింపజేయమని స్వామిని ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థన చేయడాన్ని స్వామిని చూడగానే మరచిపోతూ శేషసేయన శీలస్య శేషాచల నివాసిన సదాశేష ప్రియస్యాస్య శ్రీనివాసస్య శ్యాంగిణ అంటూ స్వామివారికి శేషుడంటే అత్యంత ప్రియమంట. అందుకే ఆ సువర్ణ రథరంగ డోలోత్సవంలో ఆ పైన అలంకరింపబడినటువంటి స్వర్ణ కేతనం, స్వర్ణ ఛత్రానికి అధిపతి ఆదిశేషుడేట ఇక్కడ కూడా. అటువంటి స్వామివారు సమస్తమైనటువంటి పరిపూర్ణమైనటువంటి అలంకారాలతో చక్కగా ఆ తిరుమాడ వీధులలో నడయాడుతూ సమస్తమైనటువంటి జగత్తుకి అభీష్టాలను అనుగ్రహం చేస్తూ స్వామివారి యొక్క వాహనంలో చాలా విశేషమైనటువంటి తత్వాన్ని మనం దర్శించవచ్చుట. స్వామివారి యొక్క మొదటి దినంలో వాహనానికి బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు ఆదిశేషుడు అధిపతి అయితే, రెండవ రోజున బ్రహ్మ అధిపతి అయితే, మూడవ రోజు నారసింహుడు, నాలుగవ రోజున ఇంద్రుడు, ఐదవ రోజున గరుడు, ఆరవ రోజున హనుమంతుడు, ఏడవ రోజున సప్తాశ్వాల ప్రచండుడైనటువంటి ఆదిత్యుడు, ఎనిమిదవ రోజున అష్టాక్షర మంత్ర ప్రతిపాదైనటువంటి పరమాత్ముడు, అదేవిధంగా స్వామివారు శ్రీవెంకటేశ్వరుడు తన ఆధిపత్యాన్ని రథారూఢుడైనటువంటి స్వామివారు ఈ రథానికి శ్రీవెంకటేశ్వరుడే అధిపతిట. మనందరికీ కూడా అనిపించవచ్చు ఈ ప్రత్యేకమైనటువంటి పర్వదినాలలో, అంటే వైకుంఠ ఏకాదశి రోజున, అదేవిధంగా మరికొన్ని పర్వదినాలలో స్వామివారు సువర్ణ రథంలో తన భక్తులను అనుగ్రహించడానికి కారణం ఏమిటయ్యా అంటే మిగిలిన వాహనాలకి మిగిలిన దేవతలు అధిపతులైతే
ఈ స్వర్ణరథానికి రథోత్సవానికి మాత్రం శ్రీ వెంకటేశ్వరుడే అధిపతి. కాబట్టి తానే శ్రీమన్నారాయణుడే, తానే అధిపతిగా ఉన్నటువంటి ఆ సువర్ణ రథాన్ని చూడండి. అక్కడ నారీమణులందరూ, స్త్రీమూర్తులందరూ, బంగారు తల్లులందరూ చక్కగా రథాన్ని లాగటంలో అందరికీ భేదభావం లేకుండా, తర భేదాలు లేకుండా ఆ స్త్రీమూర్తులందరూ కూడా స్వామివారి యొక్క సువర్ణ రథాన్ని చక్కగా భక్తితో గోవింద నామ స్మరణతో లాగుతూ నడయాడుతున్నారు. శ్రీభూదేవేరులతో వాహనారూఢుడై చతుర్వీధులలో సంచరిస్తూ భక్తజనులకు దర్శనమిస్తూ జన్మధన్యతను కలిగించటమే కాకుండా ఇదే వైకుంఠమా అన్నటువంటి భ్రమను కలగజేసి సంసార సాగరాన్ని తాత్కాలికంగా మన బుద్ధి నుంచి పారద్రోలి కన్నులు మిరుమిట్లు గొలిపేటువంటి ఈహపర సుఖాలను ప్రాప్తింపజేసేటువంటి సాధకుడైనటువంటి శ్రీనివాసుడు ఈ రథోత్సవంలో తన భక్తులను చక్కగా అనుగ్రహించి ఆనంద వైభవాన్ని తన భక్తులకు అనుగ్రహిస్తూ శంఖ చక్రధారి అయి సమస్తమైనటువంటి పరిపూర్ణమైనటువంటి అలంకారాలతో తిరుమల శోభిల్లుతుంటే చూడండి, అక్కడ శ్వేత శంఖాన్ని మనందరం దర్శిస్తున్నాం. అసలు ఇదే వైకుంఠమా ఏమిటి? ఇదే వైకుంఠం. ఇక వైకుంఠం మరొక వైకుంఠం లేదు కదా. పరవైకుంఠం తరలి వచ్చిన దివ్య తిరుమల క్షేత్రంలో అదిగో అక్కడ ఒక సూచికతో ఆ అధికారులు రథాన్ని నడిపిస్తూ ఉన్నారు. శ్రీవైఖానస కైంకర్య పరులందరూ కూడా స్వామివారి యొక్క సేవలో తరిస్తూ స్వామివారికి వింజామరలను వీస్తూ చక్కగా గోవింద నామస్మరణ భక్తుల చేత చెప్పిస్తూ నడయాడుతున్న ఆ సువర్ణ రథము పుష్కరిణి సమీపానికి మరలా తిరిగి చేరింది. స్వామివారి వక్షస్థలంలో రమాదేవి అమ్మవారిని నివాసంగా చేసుకొని సర్వాభరణయుతుడై రథవాహనం పైన ఊరేగుతూ ఈ ప్రాతకాలంలో చక్కగా భక్తులందరినీ అనుగ్రహిస్తూ స్వామివారికి ఈ ఉత్సవం రోజున సంప్రదాయానుసారంగా పురాణోక్త భక్తజన సేవార్థమై నానావిధ పరిమళపత్ర పుష్పాదులతో స్వామిని అమ్మవార్లను అలంకరించి ఛత్ర చామరాది ఉపచారాలను సమర్పణ చేశారు. గోవింద గోవింద. గతిగాక చింతించి మొక్కితే తానే చేకొని రక్షించును, అంతరంగములోనున్న హరియే. గతిగాక చింతించి మొక్కితే తానే చేకొని రక్షించును. కర్మమే పోషించకుండునట, పుట్టించిన కర్మమే పోషించకుండునట. వెట్టుగా మనసే మరపించునట, పుట్టించిన కర్మమే పోషించకుండునట. వెట్టుగా మనసే మరపించునట. పట్టైన మేనే ఆశల బతిమాలింపించునట, పట్టైన మేనే ఆశల బతిమాలింపించునట. చుట్టమూలెవ్వరు ఎంచి చూచిన ప్రాణికిని, చుట్టమూలెవ్వరు ఎంచి చూచిన ప్రాణికిని. అంతరంగములోనున్న హరియే. గతిగాక చింతించి మొక్కితే తానే చేకొని రక్షించును, అంతరంగములోనున్న హరియే. హరియే హరియే హరియే. పక్కన విత్తిన భూమి పంట పండకుండునట, పక్కన విత్తిన భూమి పంట పండకుండునట. ఎక్కడా మాయే భ్రమయింపించునట, అక్కరతో చేసిన పుణ్యమే కట్టి వేసునట, అక్కరతో చేసిన పుణ్యమే కట్టి వేసునట. దిక్కుదశ ఎవ్వరు ఈ దేహి
కరుణించను అంతరంగములోనున్న హరియే గతిగాక చింతించి మొక్కితే తానే చేకొని రక్షించును అంతరంగములోనున్న హరియే 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 ఆశల పెట్టే పాయమే అటమట మౌనట ఆశల పెట్టే పాయమే అటమట మౌనట సేసే సంసారమే జ్ఞాని చేయునట ఆశల పెట్టే పాయమే అటమటము అవునట సేసే సంసారమే జ్ఞాని చేయునట వేసరకాయింతకు శ్రీ వెంకటేశుడేలికట వేసరకాయింతకు శ్రీ వెంకటేశుడేలికట మోసపుచ్చేవారెవ్వరు ముదమే జీవునికి అంతరంగములోనున్న హరియే పమగరిస అంతరంగములోనున్న హరియే దదమగరిస అంతరంగములోనున్న హరియే గమ గబ మప గమ గబ మప 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 మదద 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 మదనే దని 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 దబని దబమ ధమ గరి సరని స అంతరంగములోనున్న హరియే గతిగాక చింతించి మొక్కితే తానే చేకొని రక్షించును అంతరంగములోనున్న హరియే 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అఖిల హేయ కళ్యాణ గుణాకరుడైనటువంటి పరమాత్మ మన మనస్సులకి లభ్యం కాడు. కాబట్టే స్వామివారిని అర్చావతార స్వరూపంగా, అందున ఇక్కడ శ్రీభూ సమేత మలయప్ప స్వామివారిగా మనం దర్శనం చేసుకుంటున్నాం. సహస్రశీర్షుడు, పరమపురుషుడు, సహస్రాక్షుడు, పరంబ్రహ్మ శబ్దవాచ్యుడు, సర్వాంతర్యామి, బ్రహ్మ రుద్ర ఇంద్ర వైశ్వానర శబ్దాది వాచ్యుడైనటువంటి శ్రీమన్నారాయణుడు అన్నిటికన్నా కూడా శృతి వాక్యాలలో విశిష్టుడుగా, ఉన్నతుడుగా, సకల దేవతలకు అధిపతిగా శ్రీమన్నారాయణ స్వరూపం భాసిల్లుతుంటే, ఆ శ్రీమన్నారాయణుడు శ్రీవెంకటేశ్వరుడై భక్తవాత్సల్యంతో భాగవతోత్తముల కోసమై తాను ఈ దివ్య తిరుమల క్షేత్రానికి పరవైకుంఠాన్ని వదిలి కలియుగ ప్రత్యక్ష వైకుంఠంగా పిలువబడేటువంటి ఈ వెంకటాచల పర్వతంపైకి స్వామివారు వేంచేసి కలియుగాంతం వరకు కూడా తాను అభీష్టప్రదుడై ప్రత్యక్షంగా ఈ కొండపైన ఉంటానని నారదాది మహర్షులతో తెలియజేశారట. అటువంటి స్వామి ఈ ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి పర్వదినాన పుష్యమాస శుద్ధ ఏకాదశి రోజున స్వామివారు ఆ రథరంగ డోలోత్సవంలో చక్కగా ఆనంద నిలయ దివ్య విమానంలో వసించేటువంటి స్వామి ఆ గుడి దాటి తన భక్తుల కోసం, తన భక్తులను అనుగ్రహించడం కోసం ఈ ప్రాతకాలంలో శ్రీభూ సతులతో స్వామివారు వేంచేస్తూ భక్తులను అనుగ్రహిస్తున్నారు. సమస్త మహర్షులు, సకల దేవతా పరివారమంతా కూడా స్వామివారిని అర్చిస్తూ ప్రార్థిస్తూ, సకల దేవతా పరివారం కూడా స్వామివారిని వెన్నంటి స్వామిని సేవిస్తూ ఈ ఉత్సవాలలో పాల్గొంటారట. అటువంటి భగవద్ ఉపాసన అంటే భగవంతుణ్ణి నిర్విరామంగా నిరంతరాయంగా అర్చించడం. కాయకంతో చేసే అర్చన ఒక విధమైతే మానసికంగా కూడా స్వామివారిని అర్చించవచ్చుట. విచిత్రమైనటువంటి కరచరణాదులతో కూడినటువంటి ఈ శరీరం భగవంతుడి యొక్క సేవకే అంకితం
ఎవరైతే చేస్తారో వారు స్వామి యొక్క ప్రత్యక్ష సాన్నిధ్యాన్ని పొంది అలౌకికమైనటువంటి బ్రహ్మానందాన్ని పొందగలుగుతారు. శ్రవణం కీర్తనం విష్ణోహో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. అంటే ఈ చెవులతో భగవంతుడి యొక్క కథలను వినడం, కీర్తించడం, స్మరించడం, పాదసేవ చేయడం, అర్చించడం, నమస్కరించడం, దాస్యం చేయడం, స్నేహం చేయడం, ఆత్మనివేదన చేయడం, ఈ 9 రకాలైనటువంటి భక్తి మార్గాల ద్వారా ధర్మ మార్గంలో నడయాడుతూ సంసారబంధ వాసనల నుండి మనందరం కూడా విముక్తిని పొంది జనన మరణ ప్రవాహం లేని సాయుధ్య స్థితిని పొందడానికి స్వామివారు మనందరినీ అనుగ్రహించడానికి ఈ స్వర్ణరథంలో ఉభయనాంచారులతో వేంచేస్తూ అనుగ్రహిస్తున్నారు. స్వామివారు సర్వ కళ్యాణ సంపూర్ణ గుణరాశి సమాశ్రయుడై వాచామగోచరుడై సర్వజ్ఞుడై దివ్య భవ్య సౌందర్య స్వరూపంతో అర్చావతార స్వరూపంగా దివ్యాయుధాలను ధరించి దివ్యవస్త్ర దివ్యమాలలను ధరించి దివ్యాభరణ శోభితుడై దివ్య తేజో విరాజితుడై మలయప్ప స్వామిగా ఉభయనాంచారులతో ఈ స్వర్ణరథంలో స్వామివారు భక్తులను అనుగ్రహిస్తున్నారు. చూడండి, భక్తులు ఆనందోత్సాహాలతో గోవింద నామ స్మరణతో ఆనంద కర్పూర నీరాజనాలను అందజేస్తూ ఉంటే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ, ఆపద ముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద అంటూ, కాపాడమంటూ కరుణించమంటూ కన్నీళ్లతో స్వామిని వేడుకుంటున్నటువంటి అనంతమైన కోటాది కోట్ల భక్త జనులందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా స్వామివారి యొక్క దర్శనాన్ని పొందుతూ తరిస్తూ తపిస్తూ ఆ స్వామి కోసం స్వామిని చూసిన మరుక్షణం సంసార బాధలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఏ బాధలు మనకి గుర్తుకురావు. మరి స్వామి దర్శన మాత్రం చేత తరించేటువంటి మనం ఆ స్వామిని ఈ రథోత్సవంలో దర్శించడం ద్వారా అసలు మనకి కష్టాలన్నవి మన దరి చేరవుట. అటువంటి స్వామిని అనన్యమైనటువంటి భక్తితో మనసారా మనం గోవిందనామ స్మరణ చేయడం ద్వారా తరించవచ్చుట. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ స్వామివారి యొక్క ఆ అనంతమైన అనుగ్రహాన్ని పొందిన అనుభూతితో మనందరం కూడా స్వామి పాదాలను శరణు వేడుతూ చూడండి, చక్కగా పట్టు వస్త్రాన్ని ఈ సువర్ణ రథరంగ డోలోత్సవం ముగిసింది. భక్తులందరూ ఆనందోత్సాహాలతో స్వామి సేవలో తరించామన్నటువంటి తృప్తితో సంతృప్తితో చక్కగా సంతోషంతో ధైర్యంగా స్వామి మాకున్నాడు అన్నటువంటి ఒక దీక్షతో స్వామి అనుగ్రహాన్ని మేము పొందామన్నటువంటి భావనతో అదిగో ఆదిశేషుడు ఆధిపత్యాన్ని వహించేటువంటి స్వర్ణ ఛత్రం కూడా చక్కగా గాలికి రెపరెపలాడుతూ అది కూడా ఆనందంతో స్వామివారి సేవలో తరించాను కదా అని సంతోషపడుతున్నట్లుగా మనకు దర్శనమిస్తోంది. ఆనంద నిలయ దివ్య విమాన ఛాయలాగా శోభిల్లేటువంటి ఆ సువర్ణ రథ గోపురాన్ని కూడా మనం కూడా దర్శిస్తున్నాము. చక్కగా దేవతా పరివారాన్నంతా కూడా పుష్పమాలికలతో అక్కడ అలంకారం చేశారు. ఆ తదుపరి స్వామివారికి విశేషంగా స్వామివారికి వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల దివ్యక్షేత్రంలో ఎన్నో రకమైన విశేష ఉత్సవాలు నిర్వర్తించబడతాయి. చూడండి, ఆకాశంతో సమానంగా పోటీ పడుతున్న స్వామివారి స్వర్ణరథం ఆకాశం ఎంత నిర్మలమైపోయిందో, ఎంత ప్రశాంతంగా అయిపోయిందో, ఎంత పవిత్రంగా మారిపోయిందో కదా అన్నట్లుగా ప్రకృతి అంతా కూడా ప్రశాంతంగా, ప్రకృతి అంతా కూడా ఈ శీతాకాల శోభతో విరాజిల్లుతూ కళకళలాడుతూ సమస్తమైనటువంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి స్వామిని సేవించటం వల్ల వచ్చేటువంటి పుణ్యాన్ని పొందిన భక్తులందరికీ కూడా ఆ కళలు స్వామివారి యొక్క దివ్య తేజస్సు నలుదిక్కులా విరాజిల్లడం వల్ల వారు పొందినటువంటి అనుభూతి సంతృప్తిని మనం భక్తుల యొక్క ఆనందోత్సాహాలలో దర్శించగలుగుతున్నాం. చూడండి, ఇసుక వేస్తే రాలనటువంటి జనము తిరుమల కొండపైన స్వామివారి దర్శనం కోసం
ఎదురుచూపులు చూస్తున్నారు. చక్కగా స్వామివారికి అక్కడ అనంతమైనటువంటి సంగీత శాస్త్రానికి సంబంధించినటువంటి గీతాలాపనలన్నీ కూడా అన్నమాచారుల వారు ఆనందోత్సాహాలతో ఆడి పాడినటువంటి ఆ గీతాలన్నీ కూడా ఆ కొండపైన చక్కగా వినపడుతూ ఉంటే స్వామివారి యొక్క మంత్రాలు, స్వామివారికి చేస్తున్నటువంటి సమస్త కార్యక్రమాల యొక్క మంత్రాలను, వేద మంత్రాలు, వేద ఘోష కొండపైన వినపడుతుంటే గోవింద నామంతో ఆ 7 కొండలు ధ్వనిస్తూ ఉంటే మూఢ మనస్సు కల వారందరూ కూడా స్వామి భక్తులైపోతున్నారు. స్వామి భక్తులు కానివారంటూ లేరు. స్వామి యొక్క సందర్శనాన్ని గనక ఒక్కసారి తనివి తీరా చేసుకున్నట్లయితే ఆ స్వామివారిని ఎవ్వరూ వదిలిపెట్టలేరు. ధర్మ సంరక్షణార్థాయ దుష్ట సంశిక్షణాయ చ సద్య ఆవిర్భవేత్ విష్ణు ఎత్ర భక్తానుకంపయా. పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపాత్మకమైనటువంటి శ్రీమన్నారాయణుడు అభీష్టవరప్రదుడై సమస్త భక్తజనులను అనుగ్రహించడానికి ఎన్నో ఉత్సవాలను తాను స్వీకరిస్తూ తన భక్తుల కోసం తాను నడయాడేటువంటి దివ్య తిరుమల క్షేత్రంలో కలియుగ ప్రత్యక్ష వరదాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఇప్పటికీ తన భక్తులతో ప్రత్యక్షంగా మాట్లాడతారు. ఎంతోమంది భక్తుల యొక్క అనుభూతిని మనం వారి మాటలలోనే విన్నాం. గోవిందా గోవిందా.